గవర్నమెంట్ ఉద్యోగం ఇది చాలామంది కళ. అయితే ఇవి ఒక్క కళలుగానే మిగిలిపోతున్నాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నిరాశ నిస్పృహలతో ఉన్న విద్యార్థులను, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని రాస్తున్న కథ లాంటి నిజం ఇది. మీ జీవితంలో ఎన్నో రోజులు వృధా చేసి ఉండొచ్చు. మీ జీవితం కోసం మరికొన్ని నిమిషాలు ఇక్కడ కేటాయిస్తే మంచి భవిష్యత్తు నేను చూపగలనని నిస్సందేహంగా చెప్పగలను మీకు. ఈ వీడియో పూర్తిగా చూడండి, పాటించండి. ఉద్యోగం ఎందుకు రాదో చూద్దాం. ప్రతి పుస్తకానికి ముందు మాట అనేది ఒకటి ఉంటుంది. అలాంటిది ఏదైనా నేను చెప్పాలంటే సింపుల్గా ఆలోచించండి మరియు దాన్ని ఆచరించండి, అంతే. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని తనలో తాను కృంగిపోతూ అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్న కొంతమందికి నేనిచ్చే బహిరంగ సమాధానమే ఇది. అపజయం అనేది ఓడిపోయిన ఒక విషయాన్ని మరొకసారి మరింత తెలివిగా సరికొత్త అవకాశంగా భావించి ప్రయత్నిస్తూ ముందుకు పోవాలంటారు పెద్దలు. 1-2 సార్లు ఓడిపోయావని జీవితాంతం ఇలాగే జరుగుతుందని కృంగిపోవడం సరికాదు. విక్రమార్క మహారాజు బేతాళుడిని అప్పగించడం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా రెట్టించిన ఉత్సాహంతో, తెలివితేటలతో 24సారి విజయం సాధిస్తాడని కథా సారాంశం. అలాగే మరో కవి పాట రూపంలో నీ పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టర్ అవుతాలే అన్నట్టుగా మనం ఓడిపోయిన ఓర్పు నేర్పుల కలయికతో నిజంగానే విక్రమార్కుడికి మాస్టర్ కావాలి. రూపాయి నాణంకి బొమ్మ బొరుసు అనే 2 ప్రతిమలు ఉన్నట్టే ప్రతి మనిషిలో ఆలోచించడం, దాన్ని మర్చిపోవడం, అలాగే ఆలోచించడం, దాన్ని ఆచరణలో పెట్టడం లాంటి 2 భావాలు ప్రతి మనిషికి సహజం. ఈ సమాజంలో చాలామంది యుక్త వయసులో ఏదో సాధిద్దాం, చరిత్ర తిరగరాద్దాం అనే ఆలోచనలు కోకొల్లలుగా వస్తున్నాయి. కానీ 30 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు అనుకున్నది కాకుండా వేరే దానిలో నిమగ్నం అవుతూ ఉంటారు. గవర్నమెంట్ సర్వీసెస్ చేయాలి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నా, టీచర్ పోస్టులు భర్తీ చేస్తారేమో అని ప్రిపేర్ అవుతున్నా అని ఉన్న ఉద్యోగాలు వదిలి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్తారు. కానీ తీరా చూస్తే అక్కడ ప్రేమ అనే మత్తులో మునిగిపోతున్న వారు కొందరైతే, మరికొందరు ఎన్నాళ్ళు చూసిన సినిమాలు, షికార్లు, స్తోమత లేకున్నా షాపింగ్లు చేస్తూ గొప్ప కోసమో లేక తను కోరుకున్న ఒక అమ్మాయి కోసమో ఫ్యాషన్గా IAS, IPS అంటూ మాటలు కలిపే వ్యక్తులను నేను చూశాను. తీరా నీ ప్రిపరేషన్ ఎప్పుడైనా ప్రశ్నిస్తే రేపో మాపో అని తప్పించుకునేవారు కొందరు. నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి వారిని చూస్తే అసలు వీళ్ళు వచ్చిన పని ఏంటి, చేసేదేమిటి? నిజంగా మనం ఓడిపోయామంటే దానికి ఎవరో చేసిన కుట్ర లేదు. మనం ఓడిపోయామంటే మన ప్రయత్నం కేవలం ఆలోచించడం వరకే ఉంది, ఆచరణ వరకు రాలేదనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం కావాలి. ఎవరైనా అభ్యర్థి అనుకున్నది సాధించారంటే ఆ విజయం వెనకాల పక్కా ప్రణాళిక, దృఢ సంకల్పం, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో కూడిన సాధన ఉందని మనకు అర్థం కావాలి. సమయం వచ్చింది కాబట్టి మీకు చిన్న కథ చెప్తాను, వినండి. చాలా కాలం క్రిందట అన్ని మతాల దేవుళ్ళు ఒక చోట సమావేశమై ఏదైనా సాధించే ఒక అద్భుత శక్తి దాన్ని ఎక్కడ దాచేద్దామా అని చర్చించుకుంటున్నారట. కొందరు సూర్యమండలంలో దాచేద్దామని, మరికొందరు చంద్రమండలం అని, ఇంకొందరు భూమండలం అని ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మనిషి ఎక్కడ దాచినా కనుగొంటాడు కదా, అప్పుడు మనల్ని మించిపోతాడు. కనుక అది మనిషి యొక్క మనసులోనే దాచేద్దాం, అక్కడ ఉన్నట్టు అతనికి అనుమానమే రాదు అని తేల్చారట. అలా ఏదైనా సాధించే ఒక అద్భుత శక్తి ప్రతి మనిషిలో నిక్షిప్తమై ఉందట. ఆ అద్భుత శక్తి తనలో ఉందనే సత్యాన్ని గ్రహించిన ప్రతి వ్యక్తి కూడా ప్రపంచంలో ఇంతమంది ఇన్ని రకాలుగా విజయాలు సాధిస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అనే భావం కలగక మానదు. అందుకే ప్రతి వ్యక్తి తన మనసులో ఉన్న ఆ అద్భుత శక్తిని గ్రహిస్తూ తనకిష్టమైన రంగంలో, అంటే విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, ఉద్యోగాల్లో విజయ పతాకం ఎగరవేసి ప్రపంచాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు. ఈ అద్భుత శక్తి మీలోనే ఉందని ఎప్పుడు మీరు గ్రహిస్తారో ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ అద్భుత శక్తి గురించి తెలియని వాళ్ళు ప్రపంచంలో 90% పైనే ఉన్నారు. మిగిలిన 10% ప్రపంచాన్ని నడిపిస్తున్నారని మేధావుల అంచనా. కొద్ది కాలం క్రితం శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ వాళ్ళు చేసిన అధ్యయనంలో తేలింది ఏంటంటే, మానవుడు మెదడు పనితీరు అమోఘమట. తెలివైన వారు అనుకునేవారు మెదడును కేవలం 6% ఉపయోగిస్తున్నారట. ఐన్స్టీన్ లాంటి మహామేధావులు మెదడును కేవలం 15% మాత్రమే ఉపయోగించారట. అంటే మానవుడి మేధస్సు నిజంగా అమోఘమే కదా. నాకు తెలిసిన మేరకు సృష్టిలో అందరూ అసామాన్యులే. అయితే చాలామంది నేను బాగా చదవలేదు అంటుంటారు. చదువు అనేది జ్ఞానం పెంచడం కోసం మాత్రమే, ఉద్యోగం కోసం కాదు. ఆ జ్ఞానమే మన భవిష్యత్తును మారుస్తుంది. జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడకుండా ముందు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెంట్ గోల్ అనేది మనకు ఉండాలి.
గవర్నమెంట్ ఉద్యోగం నా ఉద్దేశంలో చాలా చిన్నదే. ఎందుకంటే మానవుడి మేధస్సు అపారమైనది. 2 లక్షల సినిమాలు స్టోర్ చేయగల సత్తా ఉందట మన బ్రెయిన్కు. నా ఉద్దేశం, సినిమాలు చూసే ఆ సమయాన్ని వృధా చేయకుండా 12 నెలల్లో అద్భుతమైన ప్లాన్తో తిరుగులేని విజయ పతాకం ఎగరవేయచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ చాలా క్రేజ్ ఉంది వీటికి. సివిల్ సర్వీసెస్ పోస్టులు తక్కువ, అప్లికేషన్లు ఎక్కువ అంటారు. అదే కాదు, చాలా గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా అంతే. సివిల్స్ని పరిశీలిస్తే లాస్ట్ ఇయర్ 800 పోస్టులకు గాను అప్లై చేసిన వారి సంఖ్య దాదాపుగా 4 లక్షలు. ఈ సంఖ్యను చూసి మనం భయపడకూడదు మొదట. ఎందుకంటే మన దేశంలో సుమారుగా 6,50,000 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ కావాలని ఆశపడలేదని పాజిటివ్గా తీసుకోవాలి. 4 లక్షల మంది రాసి ఆ పరీక్షలో నెగ్గగలమా అంటే చాలామంది ప్రిపరేషన్ లేకుండా, అసలు సిలబస్ ఏంటో తెలియకుండా మా నాన్న చెప్పాడనో, మా అమ్మ చెప్పిందనో, మా పక్కింటి అంకుల్ ఆంటీ చెప్పారనో పరీక్ష రాస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు రాసినా అభ్యర్థుల సంఖ్య పెరగడమే తప్ప ఉపయోగం లేదు. వాళ్ళకి పక్కా ప్రణాళిక, చెక్కు చెదరని చిత్తశుద్ధి ఇలాంటివి ఉన్నవాళ్ళు సంఖ్య 100ల్లోనే ఉంటుంది అని మనకు అర్థం కావాలి. వీళ్లతోనే మనకున్న పోటీ. ఇక్కడ నేను చెప్పేది కేవలం సివిల్స్కే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే, బ్యాంక్స్, టీచింగ్ ఫీల్డ్, డాక్టర్స్, లాయర్స్ ఇలా అన్ని గవర్నమెంట్ పోస్టులకు వర్తిస్తుంది. పెద్ద కొండని వెంట్రుకతో లాగుదాం అనుకుంటే చాలా పొరపాటు. జుట్టు ఊడి బోడిగుండవడం తప్ప ఏమీ లాభం లేదు. అలా అని గవర్నమెంట్ పోస్ట్ ఏదో పెద్ద కొండని నేను భయపెట్టడం లేదు. మన మనసును చక్కనైన ప్రిపరేషన్తో పెద్ద పర్వతాన్నైనా కదిలించగలదు. చాలామంది అడిగే ప్రశ్న, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ప్రయోజనం ఉంటుంది? ఏ ఇన్స్టిట్యూట్ అయినా గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే. ముందు మనం ఆ ఎగ్జామ్ గురించి పూర్తి వివరాలు సేకరించి కొంత జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటే మంచిదని నా ఉద్దేశం. లేకపోతే వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావడానికి సమయం పడుతుంది కదా. ఎలాంటి ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నప్పటికీ మనలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ఉండాలి. పరీక్ష ఎంతమంది రాసినా అందులో ఒక్క పోస్ట్ అయినా నాదే అనేంతగా ఉండాలి. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇక్కడ స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు గారి భర్త చింతామణిని గుర్తు చేసుకోవాలి. అదెలా అంటే, చింతామణి గారు చిన్నతనం అనగా డిగ్రీ అయిన కొంతకాలానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నారట. ఆ క్షణంలో దూరం నుండి ఒక స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి, సివిల్స్ రిజల్ట్ వచ్చింది నీకు తెలుసా అంటూ ఉత్సాహంతో చెప్పాడట. దానికి చింతామణి గారు నవ్వుతూ, ఓహో శుభవార్తే, సెకండ్ ఎవరు వచ్చారట అని అడిగారంట. చూడండి, అక్కడ ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అనుకుంటారు చాలామంది. నిజానికి చిన్నప్పుడే జిల్లా కలెక్టర్ కావాలనుకుంటాడు కాబట్టి ఆయన దానికోసం రాత్రి పగలు తేడా లేకుండా చదివిన కారణంగానే ఆయన సెకండ్ ఎవరు వచ్చారు అనే ప్రశ్న వేయగలుగుతారు. మనం ముక్కు మీద వేలేసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ సంవత్సరం ఆల్ ఇండియా టాపర్ కూడా ఆయనే. ఆత్మవిశ్వాసం అనేది చాలా దృఢంగా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికే ఈ కథ చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ టాపిక్, స్పీడ్ బ్రేకర్స్. మన ప్రిపరేషన్కి ఆటంకాలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. అవే సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్లో గంటల తరబడి మాట్లాడడం, టీవీ సీరియల్స్, మొబైల్ చాటింగ్స్, ప్రేమలో పడడం, ఇలాంటి ఆటంకాలని ఇక్కడ నేను స్పీడ్ బ్రేకర్స్గా వర్ణిస్తున్నాను. వీటిని ఒక 12 నెలల పాటు దూరంగా ఉంచాలి. ఒకవేళ మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ కావాలనుకున్నా తప్పే లేదు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా ఆల్ ఇండియా టాపర్స్ అయిన వాళ్ళు కూడా మనకి చాలామంది ఉన్నారు. ప్రపంచంలో అతి కష్టమైన ఎగ్జామ్ తీసుకుంటే అది సివిల్స్ ఒకటని చాలామంది చెప్తారు. అలాంటి ఎగ్జామ్ని 2005 సంవత్సరంలో ముత్యాలరాజు రేవు అనే ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళే స్తోమత లేక ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యి 2006 ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ జాతి గర్వించే విధంగా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి క్షణం కఠోర దీక్షతో సిద్ధం కావాలి. ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది చుట్టుపక్కల వారు మీ పేరెంట్స్తో మీ వాడికి ఇంకా జాబ్ రాలేదా అని అవహేళన చేసిన మనం మౌనంతో సమాధానం చెప్పాలి తప్ప గొడవలకి దారి తీయకూడదు. గొడవలు అనేవి చదువు ఆగిపోవడానికి పునాదులు లాంటివి. వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది. ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఈరోజు ఎంత మేరకు సబ్జెక్ట్ కవర్ చేయాలనుకున్నాం, సాయంత్రానికి ఎంత మేర న్యాయం చేసాం అని ఎవరికి వారు విశ్లేషించుకోవాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్తో ఎగ్జామ్స్కు పనికొచ్చే టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు. అంటే అవసరం లేని టాపిక్స్ పైన మనం సున్నితంగా తిరస్కరించవచ్చు. రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఈ ప్రశ్నకి చాలామంది రకరకాలుగా చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని గంటల ఏకాగ్రతగా చదవగలమో అన్ని గంటలు చదివి
మధ్య మధ్యలో విసుగొస్తే చదివిన దాన్ని రాయటమో లేక అది విసుగొస్తే 15-20 నిమిషాల పాటు మీకు నచ్చిన పని చేసి తర్వాత మళ్ళీ చదువు మొదలుపెట్టండి. ఏకాగ్రత అనేది లేకుండా ఎన్నిసార్లు చదివిన సమయం వృధా. తెల్లవారుజామున చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. అందుకే ఆ సమయాన్ని ఏకాగ్రత సమయం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారట. సో ఈరోజే మీ గోల్ని సెట్ చేసుకోండి. మంచి ప్రిపరేషన్తో ముందుకు సాగిపోండి. మీ గోల్ అచీవ్ అయ్యేంత వరకు కఠోర దీక్ష తీసుకోండి. 12 నెలల్లో గవర్నమెంట్ ఎంప్లాయీని నేను కావాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి అంటే మనం చూస్తూ ఉంటాం. భవానీమాల దీక్ష, అయ్యప్ప స్వామిమాల దీక్ష. వీరు ఉదయం 3:30 లేదా 4 గంటలకు నిద్రలేచి నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దేవుని దగ్గర కూర్చుని వారి సేవలో నిమగ్నం అవుతూ ఉంటారు. టైం ప్రకారం తినడం, నియమనిష్టలతో ప్రవర్తించడం, ప్రతి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడడం, తగిన విశ్రాంతి తీసుకోవడం, చేయకూడని పనులు ఏవి చేయకపోవడం, రాత్రి వరకు భగవన్నామ స్మరణతో భజనలు చేయటాన్ని మనం పరిశీలిస్తే దీక్ష అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. పుస్తక పఠనాన్ని దేవుని సేవగా స్వీకరిద్దాం. మనం కూడా ఈరోజే దీక్ష తీసుకుని గవర్నమెంట్ పోస్ట్ వచ్చాకే మనం ఈ దీక్ష పూర్తవుతుందని ప్రతిజ్ఞ పూనుదాం. జాబ్ ఎందుకు రాదో చూద్దాం. ఎలాంటి కలనైనా నిజం చేయాలంటే ఆలోచించండి, ఆచరించండి. చివరగా మీకు చిన్న కథ చెప్తాను, వినండి. ఒకరోజు ప్రకృతిని ప్రేమిస్తున్న ఒక యువకుడు అడవి సంచారానికి వెళ్ళాడట. అక్కడ ఒక తేనెటీగ పరిచయమైంది. తేనెటీగతో స్నేహం చేయసాగాడు. కొద్దిసేపటికి ఆ తేనెటీగ ఇలా అడిగిందట, నాతో స్నేహం చేయడానికి గల కారణం ఏంటి? ఆ యువకుడు చిరునవ్వు నవ్వి సమాధానం ఇలా ఇచ్చాడు, ఈ భూమి చుట్టూ 3 సార్లు తిరగగల సహనం, ఓర్పు తేనెటీగకుంది. మీ ఆయుష్ కేవలం వారాల్లోనే ఉంటుందని తెలిసి కూడా మీ జాతి యువరాణి అయిన తేనెటీగ ఆయుష్ పెంచడం కోసం ఆ మాధుర్య తేనెపట్టును త్యాగం చేస్తారు. తేనెపట్టు తయారు చేసిన కొద్ది రోజులకే మా మనుషులు మీకు పొగపెట్టో లేక మిమ్మల్ని మట్టుపెట్టో తేనె మొత్తం సేకరిస్తారు. అయినా బాధపడకుండా మరో చోట్లో మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతారు. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన నీతో మాట్లాడడానికి గర్వంగా ఉంది, నీతో స్నేహం చేయడం మహదానందంగా ఉంది అంటూ ఆ యువకుడు వివరించాడు. అప్పుడు మనుషుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారని గ్రహించిన ఆ తేనెటీగ సంబరపడుతూ సరే ఇక వెళ్తాను అన్నది. దానికి ఆ యువకుడు అప్పుడైనా తొందర ఏముంది, ఉండొచ్చు కదా అని నిరాశ చెందాడు. లేదు నేస్తమా, నిన్న సాయంత్రం కొంతమంది మనుషులు మా తేనెపట్టుకు పొగపెట్టి దోచుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం మరో తేనెపట్టుకు ప్రయత్నం మొదలుపెట్టాము, అందుకని వెళ్ళాలి అన్నది. ఆ యువకుల్లో సానుభూతి పొంగుకొచ్చి, అయ్యో బాధ హృదయంలో దాచుకుని నాతో సంతోషంగా మాట్లాడావా అంటూ ఆ యువకుడు విచారించాడు. యువకుడు విచారం గ్రహించిన ఆ తేనెటీగ, జరిగిన దాని గురించి మనం బాధపడినంత మాత్రాన కాలం తిరుగురాదు కదా అనేస్తాం. ఓడిపోయానని ఒక విషయాన్ని పదే పదే తలుచుకోవడం వృధా. అది మానసికంగా బలహీనలు చేస్తుంది. అది అంత మంచిది కాదు. మరలా ప్రయత్నం వెంటనే మొదలు పెట్టాలి. నా ఆశయం గొప్పదని భావిస్తున్నా, నేను వెళ్ళాలి నేస్తాం అన్నది. సరే రేపు కలుద్దామా అన్నాడు ఆ యువకుడు. క్షమించు నేస్తమా, నా ఆయుష్ ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. రేపు ఈ భూమి నుండి వెళ్ళిపోతున్నా అనేసరికి ఆ యువకుడిలో దుఃఖం పొంగుకొచ్చింది. మళ్ళీ తేనెటీగ ఓదారుస్తూ, నేస్తమా, ప్రతి ప్రాణి ఏదో ఒకటి సాధించడానికి ఈ భూమి మీద జన్మిస్తుంది. జన్మ ఆంతర్యం తెలుసుకున్న సృష్టిలో ప్రతి ప్రాణి అద్భుతాలు చేయగలవు అంటూ సెలవు తీసుకుంది ఆ తేనెటీగ. ఆ యువకుడు కూడా తన జన్మ ఆంతర్యం తెలుసుకుని ప్రకృతి శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసి జన్మ చరితార్థం చేసుకున్నాడు. ఈ కథలో తేనెటీగ వయస్సు కేవలం వారాల్లోనే ఉంటుంది. కానీ తేనెపట్టు తయారు చేసే సందర్భంలో అనేక ప్రదేశాలు సహనంతో తిరుగుతుంది. కృషి, పట్టుదల, అలుపెరగిన శ్రమ, ఇతరుల శ్రేయస్సు కోసం త్యాగం, అవాంతరాలు వచ్చిన, తమ తేనెపట్టు అపజయం పాలైన, సాయంత్రం చనిపోతుందని తెలిసిన మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టడం. ప్రాణి అనేది జన్మించేది ఏదైనా సాధించడానికే అని తన జన్మ పరిపూర్ణం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఆదర్శంగా తీసుకోవాలని, మనలో ఓడిపోయామనే భావన కలిగినప్పుడు మరో అనుభవం ఎదురైందని మరింత ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించాలని తేనెటీగ కథా సారాంశం వివరించడం జరిగింది. సో మీ గోల్ను ఈరోజే సెట్ చేసుకోండి. ప్రపంచ చరిత్రను మార్చిన ప్రముఖుల్లో మీరు ఒకరు కావచ్చు. ఫ్రెండ్, ఈ ఆర్టికల్ నచ్చితే మీ విలువైన సలహాలు, కామెంట్స్ నాకు పంపించండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి. నా తదుపరి ఆర్టికల్ మీకు తెలియాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంకింగ్ యూ. దిస్ ఇస్ శివప్రకాష్ ఆర్ట్స్ సైనింగ్ అవుట్.